హాయ్ అండి. రీసెంట్‌గా రిలీజ్ అయిన 'కోర్టు' మూవీ మీరందరూ చూసే ఉండొచ్చు కదా! చూడని వాళ్ళెవరైనా ఉంటే గనక ఆ మూవీ చూడండి. ఎందుకంటే ఆ మూవీలో పోక్సో యాక్ట్ గురించి చెప్పారు. పోక్సో ఫుల్ ఫార్మ్ ఏంటి అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్. ఈ యాక్ట్‌ని 2012లో గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఎందుకు అంటే 18 సంవత్సరాల లోపు పిల్లల పైన జరిగే లైంగిక దాడులను అరికట్టాలి అనే ఉద్దేశ్యంతో ఈ యాక్ట్‌ని తీసుకొచ్చారు. ఈ యాక్ట్‌ని తీసుకొచ్చినప్పటి నుండి ఇలాంటి పోక్సో కేసెస్ అయితే చాలా రిజిస్టర్ అవుతున్నాయి. యాక్ట్ యాక్ట్ రాకముందు కూడా చాలా జరిగాయి కానీ అవి బయటికి రాలేదు. ఈ యాక్ట్ తీసుకొచ్చినప్పటి నుండి ఇలాంటివి జరిగితే కనుక ధైర్యంగా వచ్చి కంప్లెయింట్ అయితే ఇస్తున్నారు. ఇంకా కొంతమంది బయటికి రావట్లేదు పరువు కోసము. అయితే ఇలాంటి అఘాయిత్యాలు మీ పిల్లల పైన జరిగినప్పుడు మీరు పరువు కోసం ఆలోచించకండి. ఎందుకంటే ఆ అక్యూజ్డ్ ఇంకా మీ అమ్మాయి మీద చేసిన అఘాయిత్యము ఇంకా చాలామంది పైన గూడా చేసే అవకాశం ఉంటుంది. వాడికి అవకాశం కల్పించినట్టుగా ఉంటుంది. మీరు ఆలోచించి కంప్లెయింట్ ఇవ్వకుండా ఉండుంటే. అంటే మీరు కంప్లెయింట్ ఇచ్చినా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు పోలీస్ స్టేషన్‌లో కానివ్వండి, కోర్ట్‌లో కానీ ఎక్కడ ఏ రికార్డ్‌లో మీరు చూసినా మీ పేరు ఎక్కడా గూడా ఉండదు. విక్టిమ్ మదరు, విక్టిమ్ ఫాదరు ఇలాగే ఉంటుంది తప్ప ఎక్కడ కూడా మీ డీటెయిల్స్ ఎక్కడా రావు. సో, మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఈ కోర్ట్స్‌లో గూడా మీరు కేస్ డీటెయిల్స్ చెక్ చేసుకోవాలి అనుకుంటే కూడా అక్కడ కూడా మీకు మీ డీటెయిల్స్ ఏవి రావు. ఏ రికార్డ్స్‌లోనూ ఎక్కడా కూడా రాదు. పోలీస్ స్టేషన్‌లో కానివ్వండి, కోర్ట్‌లో కానివ్వండి. సో, ధైర్యంగా మీరు కంప్లెయింట్ ఇవ్వండి. కోర్టు మూవీలో ఫాల్స్ కేసు అని చెప్పి చూపెట్టారు. కానీ ప్రతి కేసు ఫాల్స్ కేసెస్ అయితే కాదు. ఇలాంటిది ఎక్కడో ఒకటి జరుగుతూ ఉండొచ్చు. కానీ జెన్యూన్ కేసెసే ఎక్కువగా ఉంటాయి. అయితే కోర్టు మూవీలో స్టార్టింగ్‌లో సెక్షన్ 11 అండ్ 12 ఆఫ్ పోక్సో యాక్ట్ గురించి పోక్సో యాక్ట్ రిజిస్టర్ చేశారు. అయితే ఆ తర్వాత అమ్మాయి, అబ్బాయి రూమ్‌లోకెళ్ళిన తర్వాత సెక్షన్‌ని ఆల్టర్ చేశారు. సెక్షన్ 5 అండ్ 6 ఆఫ్ పోక్సో యాక్ట్‌గా ఆల్టర్ చేశారు. 376 ఆఫ్ ఐపీసీ గూడా పెట్టారు. సెక్షన్ 11 అండ్ 12 పోక్సో యాక్ట్ అంటే ఏంటంటే హరాస్మెంట్, సెక్సువల్ హరాస్మెంట్. సెక్షన్ 11 సెక్సువల్ హరాస్మెంట్. సెక్షన్ 12 పనిష్మెంట్ ఫర్ సెక్సువల్ హరాస్మెంట్. దీనికి 3 ఇయర్స్ వరకు పనిష్మెంట్ ఉంటుంది అండ్ ఫైన్ కూడా ఉంటుంది. సెక్షన్ ఆల్టర్ చేసిన తర్వాత సెక్షన్ 5 అండ్ 6 పోక్సో యాక్ట్ రిజిస్టర్ అయింది. సెక్షన్ 5 అఫెన్స్, సెక్షన్ 6 పనిష్మెంట్. సెక్షన్ 5 అగ్రివేటెడ్ పెనెట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్. సెక్షన్ 6 ఆఫ్ పోక్సో యాక్ట్ మీన్స్ పనిష్మెంట్ ఫర్ అగ్రివేటెడ్ పెనెట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్. అంటే తీవ్రమైన వేధింపుతో కూడినటువంటి చర్య అనమాట. సో, సెక్షన్స్ ఆల్టర్ చేశాక అయితే సెక్షన్ 6 ఆఫ్ పోక్సో యాక్ట్ పనిష్మెంట్ ఏముంటుంది అంటే 20 ఇయర్స్ కంటే తక్కువ కాకుండా ఉంటుంది. ఇట్ మే ఎక్స్టెండెడ్ టు ఫర్ లైఫ్. అంటే న్యాచురల్‌గా అక్యూజ్డ్ చనిపోయే వరకు ఇక జైల్లోనే ఉండాలి. వాడు బ్రతికినంత కాలం ఇంక అక్కడే ఉండాలి జైల్లో. ఆర్ డెత్ సెంటెన్స్ ఉరిశిక్ష కూడా ఉండొచ్చు. కాంపెన్సేషన్ కూడా ఇవ్వాల్సుంటుంది విక్టిమ్‌కి మెడికల్ ఖర్చుల కోసం. సెక్షన్ 5 ఆఫ్ పోక్సో యాక్ట్‌లో సబ్ క్లాసెస్ ఉన్నాయండి. సెక్షన్ 5 ఆఫ్ సబ్ క్లాస్ ఏ, సబ్ క్లాస్ బి, సబ్ క్లాస్ సి, డి, ఈ, ఎఫ్ ఇలా ఏ టు యూ వరకు ఉన్నాయి. ఏ టు యూ అనేది ఎప్పుడు అప్లికేబుల్ అవుతుందంటే అక్కడ జరిగిన సందర్భాన్ని బట్టి, అక్కడ జరిగిన ఆ వ్యక్తులను బట్టి కూడా ఇక్కడ ఈ సబ్ క్లాసెస్ యాడ్ అవుతాయి. అంటే చిన్న పిల్లల్ని కొంతమంది రేప్ చేసి చంపేస్తారు. కొంతమంది ప్రెగ్నెంట్ చేస్తారు. అంటే కొన్ని అంటే డేంజరస్ వెపన్స్ యూజ్ చేస్తారు. ఇలాంటివి కొన్ని ఉంటాయి కదా! అలాంటప్పుడు ఈ సెక్షన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఈ సెక్షన్ ఆడపిల్లల కోసమే కాదండి, మగపిల్లల కోసం గూడా పోక్సో యాక్ట్ ఉంది. అంటే అబ్బాయిల పైన గూడా ఇలాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి. వాళ్ళు హాస్టల్‌లో ఉన్నప్పుడు హాస్టల్ వార్డెన్స్ కానివ్వండి, టీచర్స్ ఇలా కొంతమంది బాల నేరస్తులు ఉంటారు కదా! అలాంటప్పుడు వాళ్ళతో అంటే జైల్లో గూడా జరగొచ్చు ఇలాంటివి. కొన్ని చాలా ఉంటాయి అబ్బాయిల పైన జరిగేటివి కూడా. సో, అమ్మాయిలకి, అబ్బాయిలకి ఇద్దరికీ పోక్సో యాక్ట్ వర్తిస్తుంది. అలాంటి ఆ జరిగిన సందర్భాన్ని బట్టి, ఆ వ్యక్తులను బట్టి సెక్షన్ 5 ఆఫ్ ఏ టు యూ అనేది అప్లికేబుల్ అవుతుంది. అండ్ కొంతమంది హాస్టల్‌లో అమ్మాయిల పైన అంటే బిలో 18 ఇయర్స్ పిల్లల పైన కొంతమంది హాస్టల్‌లో వాళ్ళు చేస్తూ ఉంటారు. అయితే కొంతమంది చిన్న పిల్లలు తల్లిదండ్రులు చదివించలేక పనిలో పెడుతూ ఉంటారు 18 ఇయర్స్ లోపు పిల్లల్ని. అయితే ఆ మేనేజ్‌మెంట్ ఎవరైతే ఉంటారో ఆ పనిలో పెట్టుకున్న పిల్లల్ని కూడా
కొంతమంది ఇలాంటివి చేస్తుంటారు కొంతమంది పిల్లల పైన. అలాంటప్పుడు వేరే సెక్షను. అంటే సెక్షన్ ఏ టు యూలోనే ఒక సెక్షను. ఇలా అంటే రకరకాల సందర్భాలను బట్టి అది చేంజ్ అవుతూ ఉంటుంది. సో, 18 ఇయర్స్ లోపు పిల్లలు ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా ఉండండి. మీరెవ్వరికీ భయపడొద్దు. మీరు ధైర్యంగా మీ పేరెంట్స్ తోటి ఏది జరిగినా చెప్పుకోండి. పేరెంట్స్ కూడా మీ పిల్లలతో మీరు చాలా ఫ్రెండ్లీగా ఉండండి. ఏ చిన్న ఇబ్బంది కలిగినా మీకొచ్చి చెప్పుకునేలాగా వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండండి. ఎందుకంటే పిల్లలు చాలామంది వాళ్ళు చెప్పుకోరు. ఒకవేళ వాళ్ళు తెలిసి తెలియక కొంతమంది చెప్పుకోరు. కొంతమంది తెలిసినా చెప్పుకోరు. ఎందుకంటే భయపడతారు. ఇంట్లో పేరెంట్స్ తిడతారేమో, కొడతారేమోనని భయంతో గూడా చెప్పుకోరు. సో, మీరు మీ పిల్లలు ఆ సిట్యుయేషన్‌కి కారణం మీరవ్వకండి. ప్రతీదీ మీతో షేర్ చేసుకునేలాగా వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండండి. చిన్నప్పటి నుంచే గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనేవి అన్నీ వాళ్ళకి నేర్పించండి ప్రతీదీ. మీ ఫ్యామిలీలో మీ రిలేటివ్స్ దగ్గర కానివ్వండి, మీ ఫ్రెండ్స్‌తో కానివ్వండి, మీ పిల్లలనైతే ఒంటరిగా అస్సలు వదిలిపెట్టకండి. పేరెంట్స్, టీచర్స్ అందరూ పిల్లలకి ఎడ్యుకేషన్‌తో పాటు అన్నీ కూడా నేర్పించాలి. పర్సనల్ కేరింగ్ కూడా. అలాంటప్పుడే వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. వాళ్ళకి అన్నీ తెలుస్తాయి. ఇలాంటి వాటిల్లో మొహమాట పడొద్దు. అన్నీ ధైర్యంగా పిల్లలకి నేర్పించుకోండి. ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్ బయట ఎక్కడికెళ్ళినా ఆడపిల్లలకి రక్షణ అయితే లేదు. అందువల్ల చిన్న ఏజ్ నుండే పిల్లలకి అన్నీ నేర్పించుకోండి. మూవీలో కోర్ట్ మూవీలో ఇంకా కొన్ని సెక్షన్స్ కూడా యాడ్ చేశారు. 376, 354 ఇలాంటివి ఇంకా కొన్ని యాడ్ అయ్యాయి. ఆ సెక్షన్స్ గురించి నేను ఇంకొక వీడియోలో చెప్తాను. వీడియో లెంతీ అవుతుంది. ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని షేర్ కూడా చేయండి. ఎందుకంటే మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది. ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఇంకా తెలియని వాళ్ళు కూడా. మీరు చేసే లైక్, షేర్ వల్ల నాకు కూడా కొంచెం సపోర్టింగ్‌గా ఉంటుంది ఇంకొక వీడియో చేయడానికి. సో, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.